ఆచి చికెన్ మసాలా. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెరియాపాళయం సమీపంలోని కన్గిగైపేర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ అయి 7 కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో 70 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అపస్మారక స్థితికి చేరుకున్న కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తూ ఉండగా వారిలో చాలా మంది ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం 100 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉండగా అకస్మాత్తుగా అమోనియా గ్యాస్ లీక్ జరిగింది. గ్యాస్ ప్రభావంతో 70 మందికి పైగా కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం వంటి లక్షణాలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక మరియు రెవెన్యూ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి చికిత్స కోసం అటు మజంకరణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో 30 మందికి పైగా కార్మికులను సెంగుంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన 10 మందికి పైగా కార్మికులను చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తిరువళ్ళూరు జిల్లా కలెక్టర్ కవిత ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఇక మజంకరణలోని వెల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికుల పరిస్థితి ఇంకా విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అమోనియా గ్యాస్ లీక్ అవడంతో ఇప్పటికే 7 మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. మరికొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఆ గ్యాస్ లీక్ అవడానికి గల ప్రధాన కారణాలు ఏమి ఉండొచ్చు? గుడ్ ఈవినింగ్ రత్న. తమిళనాడులో ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి గ్యాస్ లీక్ వల్ల, అమోనియా గ్యాస్ లీక్ అవడం వల్ల దాదాపుగా మన అంచనా సమాచారం ప్రకారం తొలుత 7 అనుకున్నాం కాబట్టి 12 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 55 మందికి పైగా కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో పలువురి పరిస్థితి 20 మందికి పైగా కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తిరువల్లూరు జిల్లాలోని పెరియాపాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక ఏదైతే రొయ్యల ఫ్యాక్టరీ ఉంటుందో, రొయ్యలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఆ యూనిట్ ఫ్యాక్టరీలో సంబంధించినటువంటి రోజువారీగా ఎప్పుడు కూడా తరచుగా నిత్యం ప్రతిరోజు 100 మంది ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. సో ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ 70 మందిగా ఈ రోజు మొత్తం ఫ్యాక్టరీలో పనికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కూడా ఈ యొక్క గ్యాస్ లీకేజ్ కొన్ని సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీక్ అవడంతోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కడైతే ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో అక్కడ నుంచి ఆ కంప్రెసర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో బయట ఉన్నవారు చూస్తున్నా కానీ ఒక్కొక్కరుగా త్వరగానే కుప్పకూలిపోతూ పడిపోయారు. సో విషయం తెలుసుకున్నది జరిగే లోపే దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 30 మంది పైగా కూడా ఒక్కసారిగా వాంతులతో కింద పడిపోతే అందులో 7 మృతి చెందారు. సో కొంతమంది ఆసుపత్రి తరలిస్తుండగా మరొక 5 మృతి చెందారు. ప్రస్తుతానికైతే 12 మంది మృతి చెందగా 55 మందికి పైగా కూడా వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళకు ఉన్నటువంటి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, చికిత్స ఇస్తున్నారు. వారిలో 20 మందికి పైగా కూడా ప్రస్తుతం వారికి ఆ చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారుగా 300 మందికి పైగా కూడా ఇలా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. సో ఈ రోజు మాత్రం ఆదివారం కావడంతో 70 మందికి పైగా ఉన్నారు. చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావడంతో కొంత విరామ సమయం ఉండడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. కానీ ఈ ఉదయం 100 మంది, కేవలం 100 మంది, అందులో కొంతమంది అప్పటికే అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో బయట ఈ ఆఫీస్
ఫ్యాక్టరీకి సంబంధించి ఇన్సైడ్ లోపల కాకుండా బయట ఉంటున్న పరిసరాలు ఉన్నారు. సో దాంట్లో మరికొంతమందికి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఒకరు అకస్మాత్తుగా ఈ యొక్క అమోనియా గ్యాస్ లీక్ అవడం జరిగింది. గ్యాస్ లీక్ అవడంతోనే 70 మందికి పైగా అంటే ఊపిరి పీల్చుకోవడం ఒక్కసారిగా అసలు శ్వాస తీసుకునే పరిస్థితి లేక అక్కడే ఉంది. ముక్కు మరియు నోటి నుంచి బ్లడ్ రక్తం కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సో దీంతో ఒక్కసారి కుప్పగూలిపోయారు. సో 12 మంది చనిపోయారు. 50 మందికి పైగా కూడా వివిధ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి. సో ఇంకా ఎవరికైనా ఎందుకంటే అక్కడ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెస్క్యూ మొత్తం రంగంలోకి రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. సో ఈ గ్యాస్ లీక్ అవడానికి సంబంధించినటువంటి కారణాలు ఏందనే దానిపైన కూడా అన్వేషణ కొనసాగుతోంది, విచారణ కొనసాగుతోంది. సో మొత్తంగా కూడా అంటే బాధ్యతాయుతంగా కంపెనీ ఏదైతే ఈ రొయ్యల ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ ఉంటుందో వాళ్ళు నిజంగానే కనుక అనుమతులతో అన్ని అనుమతులతో ఫ్యాక్టరీ కొనసాగిస్తున్నారా, లేకుంటే దీంట్లో ఏదైనా బాధ్యతారహితంగా ఏదైనా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ లీకేజ్ విషయంలో కావచ్చు కొంత నిర్లక్ష్యం వహించారా అనే దానిపైన కూడా కొనసాగుతా ఉంది, విచారణ కొనసాగుతా ఉంది. సో మొత్తం ప్రస్తుతం అయితే 30 మందికి పైగా కార్మికులను సింగుంద్రంలోని ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీటిలో మరికొంతమంది అత్యంత విషమంగా ఉన్నటువంటి 15 మందిని చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సో మొత్తంగా చూడాలి. ఆ ఘటనా స్థలానికి తిరువూరు జిల్లా కలెక్టర్ కూడా చేరుకున్నారు, ఘటనా స్థలాన్ని సందర్శించారు. మొత్తం ఈ ప్రమాద కారణం గ్యాస్ లీకేజ్ కారణాలు ఏంటి, గ్యాస్ లీకేజ్ వెనుక ఏదైనా సాంకేతిక కారణమా లేకుంటే దీంట్లో ఏదైనా కావాల్సుకునే అక్కడ నిర్లక్ష్యంగా వహించడం వల్ల లీక్ అయిందన్న దానిపైన కూడా విచారణ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంటోంది. సో దీంతో పాటుగా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరికొంతమంది విషమంగా ఉండడంతో అక్కడ మొత్తం సంబంధించిన కుటుంబాలు కూడా ఎవరైతే ఇప్పుడు మృతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు అక్కడే ఉండుంటాయి, ఎక్కడే ఆ ఫ్యాక్టరీ సమీపంలోనే నివాసం ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక్కసారి ఆ రోజులతో ఇప్పుడు ఆ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా తీవ్ర విషాదలో మునిగిపోయాయని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తంగా అయితే ఆదివారం పూట ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ఘటనతో అమోనియా గ్యాస్ లీకేజ్ ఘటనతో ఆ రొయ్యల ఫ్యాక్టరీ కంపెనీలో జరిగిన ప్రమాదంతో 12 మంది పైగా మృతి చెందారు. సో పలువురి పరిస్థితి విషయంగా ఉంది. సో మరింత తాజా సమాచారం అందించాల్సి ఉంది. సో ఈ జరిగిన ప్రమాదం అయితే పెద్ద ఎత్తున తీవ్రంగా ఒక రకంగా సంచలనంగా మంది. ఈ ఘటన పైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా ఆ సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. సో మొత్తం సేకరించే పనిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే అధికారి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పూర్తిగా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ బట్టి బాధితులను ముఖ్యమంత్రి విజయ్ కూడా వచ్చి పరామర్శించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రమాదకరమైన కారణాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు దాని కారణాలు ఎందుకు తెలుసుకోవాల్సిన కూడా ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఏమైనా స్పందించారా, దాఖలాలు ఏమైనా ఉన్నాయా రాధాకృష్ణ?